ఇది జరగాలి అనంటే ఇందుకోసం మన అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, వైద్య సేవలు పొందుతున్నవారు, ఇలా పెన్షన్లు అందుకుంటా ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని చెప్పండి. ప్రతి ఇంట్లో నుంచి ప్రతి అవ్వ, ప్రతి తాత, పెన్షన్ అందుకుంటా ఉన్న ప్రతి వితంతు అక్క చెల్లెమ్మ, పెన్షన్ అందుకా ఉన్న ప్రతి వికలాంగ సోదరుడు, అనారోగ్యంతో బాధపడతా ఉన్న వీరంతా కూడా స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి. బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఒక 100 మందితో ఈ జరుగుతా ఉన్న మంచి గురించి చెప్పాలి. చెప్పి ఆ జరుగుతా ఉన్న మంచిని కొనసాగాలేనంటే జగనన్న ఉంటేనే సాధ్యము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి, ఆ అక్క చెల్లెమ్మలకు చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం కొనసాగాలన్నా, 0 వడ్డీ అక్క చెల్లెమ్మలకు రావాలన్నా, ఆసరాను తూచా తప్పకుండా చెల్లించిన మీ అన్న ప్రభుత్వమే ఇవన్నీ చేయగలదు అని ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. వారే, ఆ అక్క చెల్లెమ్మలే మన స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని చెప్పండి. వచ్చి ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కూడా కనీసం 100 మందికైనా కూడా చెప్పి ఓటు వేయించాలి, మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి. $31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి నా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని, ఆ అక్క చెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి మనం ప్రారంభించిన 22 లక్షల ఇళ్ల నిర్మాణంతో పాటు ప్రతి ఒక్క పేద అక్క చెల్లెమ్మలకు